మా ప్రాంతీయ మిత్రులారా, ఒక చక్కటి శుభ సందేశాన్ని మీ కొరకు తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని గుర్చిన మాటలు వినండి. దేవుని యొక్క మాటలు వినివారు వారి జీవితాలలో ఎంతో మేలు చేసుకున్నవారు అగుదరండి. పిల్లరా, ఒకానొక పట్టణమందు జక్కయ్య అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒకానొక రోజు యేసు ప్రభువుని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కారణం ఏమనగా ఆయన జీవితంలో నెమ్మది, సంతోషము అనేది ఎంత మాత్రం లేదండి. అతడు విస్తారమైనటువంటి ధనమును సంపాదించుకున్నాడు. ఏమీ అతని జీవితంలో కొదువనేది లేనే లేదు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మలో నెమ్మది అనేది లేనే లేదు. పిల్లరా, ఈరోజు మన జీవితంలో కూడా మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులుగా ఉండి ఉన్నాం. అన్నిటినీ సమకూర్చుకున్న వారుగాను, అన్నిటినీ సంపాదించుకున్న వారుగాను ఉన్నాం. కానీ ఆత్మలో నెమ్మది అనేది ఉన్నదా? సంతోషము, సమాధానము అనబడేటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఆలోచిద్దామండి. దేవుని వాక్యం అంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును నరకం పాలు చేసుకుంటే వానికి ఏం ప్రయోజనము అంటుంది. అన్నిటినీ సంపాదించుకున్నాం, కానీ మన ప్రాణము విషయమై, మన ఆత్మకు శాంతి విషయమై మాత్రము ఆలోచన చేసుకోలేకపోతున్నాం. ఆ వ్యక్తి తన ఆత్మలో నెమ్మది లేదు, శాంతి లేదు. కాబట్టి యేసు ప్రభు గురించి తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు వారు అతన్ని చేర్చుకున్నారు, అతని ఇంటికి వెళ్ళి ఉన్నారు, అతనితో మాట్లాడి ఉన్నారు. అప్పుడు అతడు యేసు ప్రభు బోధ విన్న తర్వాత, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఉంటే దానికి తిరిగి మరలా 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను అని తనలో ఉన్నటువంటి అశాంతికి కారణమైన విషయాన్ని విడిచిపెట్టాడు. అవును పిల్లరా, అతనిలో అన్యాయం అనేది ఉండి ఉన్నది. ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళరా, ఎవరు బ్రతుకులలో అయితే అన్యాయమైన క్రియలు ఉంటాయో, కలిగి ఉంటారో, పైకి గొప్పవారిగా ఉంటూ గొప్ప గొప్ప విషయాలు సాధించుకుంటూ అన్యాయమును లోలోపల పెంచుకుంటున్న వారిగా ఉంటారో, వారి ఆత్మలో నెమ్మది అనేది దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళరా, అతనికి